ఏమేమి చెప్పనా, అందుకనే అంటాను, ఫస్ట్ కూడా చెప్తాను, ఈ సిలువ వార్త నశించిన వారికి ఎర్రతనం కానీ రక్షింపడే మనకు దేవుని శక్తి ఉందని పదే పదే జ్ఞాపం చేస్తానంటే, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే, ఎవరని చెప్తారా ఎందుకు వచ్చారండి? ఆయన దేవుడితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్న మనలను తిరిగి కట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. అదే ఎవరు కట్టగలరు? పాపం లేనంటి వాడు పాపరహితుడైన దేవాది దేవుడు కట్టగలడు. ఆ దేవాది దేవుడే యేసుక్రీస్తు వారు. ఆయనే మనిషి రూపంగా ఈ లోకానికి వచ్చి కట్టారు. ఎక్కడ తప్పిపోయాం మనము అంటే కనుక, ఏదోని వనములో, ఏదోని తోటలో ఆదామును అవ్వను నిర్మాణం చేసి, దేవుడు దీని అంతటికి కూడా మీకు అధికారం ఇచ్చాను, మీరు శుభ్రంగా మంచిగా జీవించిన అన్నప్పుడు, అక్కడ కోల్పోయిన మహిమను సాతాను అలిబిలి చేసి సంసారాన్ని, కుటుంబాన్ని పతనం చేసిన ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు తప్పించి, తిరిగి ఆ కుటుంబ వ్యవస్థను పాడు చేసిన దానిని మళ్ళీ బాగు చేసి, ఎక్కడైతే మనం తప్పిపోయామో, ఎక్కడైతే దేవుని మహిమని పోగొట్టుకున్నామో, తిరిగి క్రీస్తు సిలువ ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు ప్రాణత్యాగం ద్వారా తిరిగి మళ్ళీ మనము ఆ మహిమను పొందుకోవడానికి దేవుడు సహాయము చేశారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశము పాపముతో నశించిపోతున్న మనలను. అందుకే ఆయన ఎందుకు వచ్చాడని చెప్పనా, వాక్యం చెప్తుంది మనకి. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం.